నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు పాల్గొన్న పలు కార్యక్రమాలలో భాగంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ప్రియదర్శిని బాలవిహార్ కరెస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ రాసిన బుద్ధ శోధన జ్ఞాన సాధన, పర్యావరణ పరిరక్షకులందరూ బౌద్ధులే, లేత హృదయాల్లో బుద్ధోదయం ఎలా అన్న బహువిషయ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు ఉన్నాయి రాజమండ్రి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ గోదావరి గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో. ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మన చేతుల మీద ఆవిష్కరణ చేసుకుంటున్నారు. ఇచ్చేసేయండి అందరికి మనసు పట్టుకోండి. మీరు అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన బుద్ధుడు మాస్టారు చంద్రదేవి పెన్నే సూర్యమిత్ర వారి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాలనుకుంటూ పర్యావరణ పరిరక్షకులందరూ కూడా బౌద్ధులే అని పరిశోధన వ్యాసం ఒక పుస్తక రూపంలో బుద్ధ శోధన, జ్ఞాన శోధన, లేత హృదయాల్లో బుద్ధోదయం ఎలా అనే సమాలోచన కలిగే విధంగా ఒక చక్కటి పుస్తక రూపంలో తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు మన ఆవిష్కరిస్తున్న అందరూ కూడా పట్టుకుని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.